హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవనీ బోర్డులో. అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ భోగి మీ జీవితాల్లో భోగభాగ్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంక్రాంతి పండుగ మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండగ. అంటే సంక్రాంతి వచ్చేసరికి మనకి చాలా చాలా అన్నీ వచ్చేసి ఇన్కమ్స్ అన్నీ ఉండి చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇంకా ఇంకా మీ జీవితాల్లో చాలా ఆనందాలు నిండాలని, చాలా హ్యాపీగా ఈ ఇయర్ మొత్తం 2025 రాకింగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. నాకు కూడా 2025 బాగా కలిసి రావాలని, ఈ పండగ నుంచి నెక్స్ట్ పండగకి ఇంకా ఇంకా నేను గ్రోత్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటారని అనుకుంటున్నానండి. నిన్న ఆల్రెడీ నేను తెనాలి ఈవెంట్ వీడియో పెట్టాను, కానీ సగమే పెట్టాను. లాంగ్ అయిపోతాయి వీడియోస్ అని 5 మినిట్సే పెట్టానండి. ఇది వచ్చేసి రికగ్నేషన్ వీడియో. చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ సంక్రాంతితో పోల్చుకుంటే ఈ సంక్రాంతి చాలా చాలా గ్రో అయ్యాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా ఇంకా గ్రో అవ్వాలని, మీ అందరి ఆశీస్సులు నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇంకా ఇంకా ఎక్కువ మందికి నేను ఇలాగే హెల్ప్ చేస్తూ, ఎక్కువ మంది జీవితాలు మారుస్తూ, నేను ఇంకా ఇంకా మంచి మంచి రికగ్నేషన్స్ తీసుకోవాలని, నేను మీ ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. ఎంత హెక్టిక్గా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వీడియోస్ పెట్టడం అయితే ఆపట్లేదండి. పెడుతూనే ఉన్నానన్నమాట. మన ఛానల్లో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, హెర్బల్ లైఫ్ గురించి మీకు మోర్ కంటెంట్ కావాలి, డైట్ ప్లాన్స్ కావాలి, మీకు ఐడి కావాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చూడండి. హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు ఏం డైట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మీరు ఎలా తినాలి అనేది కానీ, ప్రొడక్ట్స్ ఎలా వాడాలనేదే కానీ మొత్తం మీకు డీటెయిల్గా వీడియోస్, ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. పావని పోట్లు అవి ఉంటుంది. ఒకసారి మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఇస్తాను దాన్ని. పావని పోట్లని కొడితే వచ్చేసిద్దండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ నా అప్డేట్స్, ఫ్రెష్ షేక్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. చాలా టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. మధ్యాహ్నం రికగ్నేషన్ అయిపోయాక వెళ్ళి భోజనానికి కూర్చున్నాను అనమాట. విఏపీ లంచ్ విడిగా ఉంటుంది, గెస్ట్ స్పీకర్కి విడిగా లంచ్ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒకప్పుడు ఇదంతా కళ అనమాట. అంటే ఇలా నిజంగా అవుతుందా, నా లైఫ్లో ఇది వస్తుందా అని చాలామందికి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇలాగే అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా ఇలా అవ్వగలనా, ఇలా చేయగలనా అని. ఖచ్చితంగా చేయగలమండి. కష్టపడితే ప్రతి ఒక్కటి సాధ్యమే అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఈలోపే మనకు ఒక కస్టమర్ కాల్ చేశారనమాట. కస్టమర్ కాల్స్ అయితే అసలు నేను నెగ్లెక్ట్ చేయనండి. కస్టమర్ కానీ, అసోసియేట్ కానీ, నేను ఎక్కడున్నా నన్ను నమ్మి వాళ్ళు న్యూట్రిషన్ తీసుకుంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కాల్స్ కంపల్సరీ ఎత్తడం జరిగిద్దనమాట. వాళ్ళకున్న డౌట్ క్లారిటీ అయ్యాక నా పనులు ఏదైనా నేను అలా సాక్రిఫైస్ చేయబట్టే నా పనులు, నా ఫ్యామిలీని, ఏదైనా నా ఫ్యామిలీ టైం కానీ, నా సంతోషం, ఇలాంటి సాక్రిఫైస్ చేయబట్టే ఇక్కడ నుంచున్నానని చెప్పొచ్చండి నిజంగా అయితే. ఎందుకంటే అన్నీ చేస్తే సక్సెస్ వస్తుందా అంటే, మీరంతా మంచిగానే ఉన్నారు, సక్సెస్ వచ్చేసింది అని అనుకోకండి. నేను చాలా సాక్రిఫైసెస్ చేసి ఇక్కడ దాకా వచ్చానమాట. కానీ మనం ఒక 1 or 2 ఇయర్స్ సాక్రిఫైస్ చేస్తే మనం మంచి పొజిషన్లో ఉండగలం. తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు రోజు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని అదే లైఫ్లో ఉండే కన్నా, నేను అనుకోవడం అనమాట. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మన కోసం మనం, ఇప్పుడు మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు, ఒక 1 ఇయర్ సాక్రిఫైస్ చేయండి ఫుడ్ని. ఒక 1 ఇయర్ టైంని సాక్రిఫైస్ చేయండి. 1 ఇయర్ అప్పుడు మీ బాడీ మారిపోతుంది. అప్పుడు మనం ఏంటి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా. నేను అది నమ్ముతానమాట. నేను నా బాడీ కోసం ఒక 1 ఇయర్ ఇచ్చుకున్నాను, నేను తగ్గాలి అని చెప్పేసి, నా లైఫ్ మారాలి, నా ఇన్కమ్స్ మారాలి, ఒక 2-3 ఇయర్స్ బాగా కష్టపడదాం, ఆ తర్వాత మనకు ఆ వచ్చే ఇన్కమ్ మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. అక్కడి నుంచి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. రోజు అదే తలుచుకొని మనం చేస్తున్నామా ఇలా బాధపడే బదులు ఒక 3-4 ఏళ్ళు మనం మన లైఫ్ కోసం టైం ఇచ్చుకొని, మన కెరియర్ కోసం టైం ఇచ్చుకొని, తర్వాత హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు కదా అనేది నా పాలసీ అనమాట. నేను చేసింది కూడా అదే. లాస్ట్ 1 ఇయర్ నేను పడ్డ హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదండి, చాలా హార్డ్ వర్క్ తీసుకున్నాను. నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అనమాట. ఒక 3-4 ఇయర్స్ గట్టిగా కష్టపడాలి, ఆ తర్వాత హ్యాపీగా ఉండాలి, నా కెరియర్ నేను బిల్డ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అనేది అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ నా మనసులో మాటలు. ఇవాళ పండగ కాబట్టి మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్ చాలా బాగా జరిగింది. తినొచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మేడం వాళ్ళ అమ్మాయి. నాకు అందరూ బుడ్డ పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. పావని ఆంటీ వస్తుందా అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిందని చెప్పి మేడం చెప్తున్నారనమాట. తర్వాత నాతో చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎలా అంటే ఎలా మళ్ళీ తన చిన్నపిల్ల, నేను పెద్ద పిల్లలాగా కాదు, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట.
వచ్చి నా దగ్గరికే వచ్చిద్ది. మామూలుగా అయితే ఎవరితో మాట్లాడదు. నీ దగ్గరికైతే భలే వచ్చిద్ది అని చెప్పేసి మేడం అంటున్నారు. ఇవాళ పావని ఆంటీ వస్తుందని చాలా ఎక్సైట్ అయింది పాప అని చెప్పేసి చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తను వచ్చి అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి తిను, అక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి తిను అని చెప్పేసి పూలేస్తుందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఇలాంటి రికగ్నిషన్ దొరికిద్దా అంటే అస్సలు దొరకదండి. హెర్బల్ లైఫ్లో ఉంటే మాత్రమే మనకి రికగ్నిషన్స్ అయినా ఏదైనా. మీకు ఆనందం కావాలి, ఆయుష్ కావాలి, అన్నీ కావాలి. మీకే చాలా ఉంటాయి, అన్ని వీడియోలో చెప్పలేను. బయట దొరికింది ఏదైనా మీకు కావాలి అనుకున్నప్పుడు హెర్బల్ లైఫ్లో మాత్రం దొరికిద్ది. మీరు ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదు నేను కస్టమర్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి అనుకుంటున్నారు, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగిద్ది. మీరు కోచ్గా జాయిన్ అయ్యి మా టీంలో మంచి సపోర్ట్తో మీరు మంచిగా ఎదగొచ్చండి. ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మంచిగా ఎదగొచ్చు. మీరు కస్టమర్గా వచ్చినా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓకేనా? మరి వచ్చేసేయండి.